డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు ఓసిడిలో, అబ్సెసివ్ కంపల్షన్ డిజార్డర్లో 4R కాన్సెప్ట్స్ చాలా అద్భుతంగా పనిచేసే బ్రెయిన్ లాక్ కాన్సెప్ట్స్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ బ్రెయిన్ లాక్ కాన్సెప్ట్ బుక్లో అద్భుతమైన కాన్సెప్ట్స్. ఫస్ట్ వన్, రిలేబుల్. రీలేబుల్ అంటే అర్థం ఏంటంటే, మీకు సంబంధించిన ఓసిడి, మీ ఆలోచనలు మామూలుగా లేవు, మీ ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి, ప్రవర్తన అనుకూలంగా లేదు, అందుకని మీరు దాన్ని గుర్తించాలి. రెండవది, రీయాట్రిబ్యూట్. మీరు మామూలు వ్యక్తుల కన్నా మీలో ఓసిడి లక్షణాలు ఉన్నాయి, మీ థాట్స్, మీ ఎమోషన్స్, మీ యాక్షన్స్, మీ ఫీలింగ్స్. అందుకని మిమ్మల్ని మీరు కంపల్సరీగా మార్పు చేసుకోవడానికి, మీ ఆలోచనలు నార్మల్ అవ్వడానికి మీరు సిద్ధపడాలి. నెక్స్ట్, రీఫోకస్. మూడో కాన్సెప్ట్ రీఫోకస్. ఈ రీఫోకస్లో వచ్చేసరికి పాజిటివిటీ మీద ఫోకస్ పెట్టండి, నెగిటివ్ని పక్కన పెట్టండి. నేను ఇలా చేస్తే, దేవుడికి దండం పెట్టుకుంటేనే దేవుడు నన్ను బతికిస్తాడు, మా ఇంట్లో వాళ్ళని బతికిస్తాడు, ఇటువంటివన్నీ తీసే ధైర్యము, ఆత్మవిశ్వాసము, పాజిటివ్ థింకింగ్ మీద మీ ఆలోచనలు సానుకూల ఆలోచన మీద ఫోకస్ చేయండి. దాని ద్వారా ఓసిడిని తరవచ్చు. మీకు వస్తున్నవి అనవసరమైన ఆలోచన, ఫూలిష్ థాట్స్, మీనింగ్లెస్ థాట్స్. ఫైనల్గా రీవాల్యూ. ఇవి ఏమీ చేయవు మిమ్మల్ని. ఓసిడి థాట్స్ మిమ్మల్ని ఏమి చేయవు అనిపిస్తుంది, ఏమి చేయవండి. ద థాట్ దట్ నెవర్ హార్మ్స్. అందుకని రైట్ నౌ నీకు తెలుసు, నీ కాన్షియస్ మైండ్కి నువ్వేంటో తెలుసు, నీ విషయం ఏంటో తెలుసు. నువ్వు దాంతో బాధపడి కొన్ని వేల సార్లు దాంతోనే పోరాడి వీక్ అయిపోతావు. డియర్ ఫ్రెండ్స్, దీని ద్వారా మీకు థెరపీస్ ఉన్నాయి. ఎండకి ఎక్స్పోజ్ అవ్వండి, ఎక్సర్సైజ్ చేయండి. అదేవిధంగా మీరు దీంట్లోంచి బయటపడడానికి 100% మీకు అవకాశం. థ్యాంక్ యూ, మీ డాక్టర్ సురేష్ బాబు.